కండ బాలయ్య బాబు గారు అడుగు పెట్టబోతున్నారు. సో ఎలా అనిపిస్తున్నారు? నా బాలకృష్ణ సెట్లు వస్తే ఎందుకంటే ఆయనతో నటించాను. అసలు ఆ ఎమోషనల్ యాట్రిక్ కానీ ఆ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి అన్న. ఎందుకంటే మొత్తం ఇప్పుడు బాలకృష్ణ ప్యాన్ ఇండియాలో వెళ్ళిపోయినా, బోయపాటి స్థితితో ప్యాన్ ఇండియాలో వెళ్ళిపోయినాం. మన తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో బాగా చేస్తున్నా. అతను ఫైట్స్ కానీ డైలాగ్స్ కానీ పాటలు కానీ అసలు యాట్రిక్ అన్న అంత మంచి. ఇప్పుడు ఎందుకంటే బాలకృష్ణ ఇప్పుడు నిర్మాతలు క్యూ కడుతారు బాలకృష్ణకి. నెక్స్ట్ మంది 26 తారీఖు కొత్త సినిమా మన మాలేని గోపిచంద్ కొత్త సినిమా రిలీజ్ అవుతుంది. దానికి నయనతార బోయపాటి సినిమా మాత్రం మనం ఇంటర్వెల్ తర్వాత ఒక రోజు ఉంటాడు, ఇంటర్వెల్ తర్వాత ఒక రోజు ఉంటాడు బాలకృష్ణ. ఆ శివతాండం బాగుందన్న. ఆ పాట బాగా చూస్తే మనకు అసలు రోమాలు మొక్కు చేసుకుని ఉంటాయన్న. బాగుంటాడు ఉన్నా బాలకృష్ణకి అసలు డూబ్ ఒప్పుకోడు రియల్ గా ఫైట్ చేసి నీ ఉన్న పక్కన చెప్పు బాలయ్య ఆ సెట్ మాత్రం బాగా సెట్లు అంటే ఆయన కోపం బాలకృష్ణకి ఫ్యాన్స్ ఎక్కువ అన్న. ఆయనకి బౌన్సర్స్ అంటే ఇష్టం ఉండదు. నేనే బౌన్సర్ అంటాడు. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ ఎక్కువ మీద పడి కొద్దిగా కాళ్ళు దుక్కుతారు, మీద పడుతారన్న. దానికి ఆయన ఓయకు మామూలుగా చేతుని కొడతాడు. ఆ బాలకృష్ణ చాలా మంచి వ్యక్తి కన్నా. అలాంటి మనిషి మనకు దొరకడు. బాలయ్య అందరిని కొడతారని ఒకటి ఉంది కదా, సెట్లు ఎవరు కొడతాడా? సెట్ మామూలుగా ఆయన చెప్పి మాట కొడతారన్న. తప్పని చేయదు. వారి మామూలుగా అంటాడు అంతే. తర్వాత ఆయన గౌరవిస్తారు. మంచి వ్యక్తి ఆయన ఆఫీస్ పోయే కానీ పైన మనం లాస్ట్లో డైరెక్టర్ దాకా దగ్గర కూర్చొని మంచిగా మాట్లాడుతున్నా. మేము మార్నింగ్ 3:30కి పోతాం. మాకని వచ్చి ముందు కూర్చుంటాడు. బాలకృష్ణ గారు ఎప్పుడైనా కూడా ఆయన ఏంటంటే డ్రెస్ చేసినప్పుడు కానీ క్యారీలో పోతాడు. మామూలు టైం క్యారీలో పోడు. ఎప్పుడు చూసినా కూడా మామూలుగా చెట్టు కూర్చుంటాడు. మా లెక్కనే ఉంటాడన్న. మా లెక్కనే జూనియర్స్ దగ్గర మా అంతా మంచిగా ఉంటాడు. బాలకృష్ణ డైలాగ్ అన్న. బాలకృష్ణ డైలాగ్ అంటే అన్న ఇప్పుడు బాలకృష్ణ డైలాగ్ ఏముందంటే ఇప్పుడు మనకు చేసిన అఖండ 2లో ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ఉందన్న. ఒక నిమిషం. ఆ డైలాగ్ పేరు ఏంటంటే ఉందన్న. ఇదైతే వచ్చారా అక్కడ డైలాగ్ గుర్తురాట్లేదు డైలాగ్. చెప్పు. బ్లూటూత్ జింక ముందు సింహ ముందు కాదు. అక్కడ డైలాగ్ ఉందన్న.